ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెయిన్ షియర్ టెస్ట్. సో వెయిన్ షియర్ టెస్ట్ ముందు చెప్పే ముందు మనం ఇందాక చెప్పుకున్న క్లాస్‌లో ఏంటంటే ట్రాక్సిల్ టెస్ట్ గురించి చెప్పుకున్నాం. బట్ దాని అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ చెప్పుకోలేదు. సో అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే షియర్ టెస్ట్ అండర్ ఆల్ 3 డ్రైనేజ్ కండిషన్స్ కెన్ బి పర్ఫార్మ్డ్ విత్ కంప్లీట్ కంట్రోల్. సో చెప్పుడుగా డ్రైనెడ్, డ్రైనెడ్ టెస్ట్ ఇట్లా సీడీ, యూయూ, సియు ఇట్లా మనం మొత్తం 3 టైప్స్‌లో చేసుకోవచ్చు. అండ్ పోర్ వాటర్ ప్రెషర్ ఫైండ్ ఔట్ చేయడానికి, వాల్యూమెట్రిక్ చేంజెస్ ఫైండ్ ఔట్ చేయడానికి కూడా మనకి మెకానిజం ఉంది. ఫెయిల్యూర్ ప్లేన్ అనేది యూనిఫామ్‌గా ఉంటుంది. ఫ్రీ ఆన్ ద వీకెస్ట్ ప్లేన్ ఉంటుంది. అంటే ఎటువైపు కావాలనుకుంటే ఆ ప్లేస్‌లో కరెక్ట్‌గా ఉంటుంది. రీసెర్చ్ వర్క్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. బట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి సో డ్రైనేజ్ టెస్ట్‌కి వచ్చేసరికి ఇట్ టేక్స్ లాంగర్ పీరియడ్. ఎందుకంటే కంప్లీట్ డ్రైన్ అవుట్ వాటర్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. సో ఈ అపరేటర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మొత్తం చాలా మెకానిజం ఉంటుంది. చూసారు కదా! సో మొత్తం ఇందాక ఈ డయాగ్రామ్‌లో చూపిస్తే మీకు ఇది పీపీటీ ఎక్కడ తీసుకున్నానంటే నేను ఇంట్రడక్షన్ టు జియోటెక్నికల్ ఇంజినీరింగ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట. ఈ స్లైడ్స్ వాళ్ళ ద్వారా నేను చూసి చెప్తున్నాను. సో ఈ మొత్తం మెకానిజం అంతా ఉంటుంది. టోటల్ మెకానిజం అంతా ఉంటుంది. ఈ టోటల్ మెకానిజం తీసుకుంటే గానీ అదంతా పెద్దగా ఉంటుంది. సో బల్కీగా ఉంటుంది అండ్ కాస్ట్‌లీ. ఎందుకంటే అన్నీ కూడా సాఫ్ట్‌వేర్ రిలేటెడ్‌గా ఉంటాయి. కొన్ని మెషిన్ ఆపరేటెడ్‌తో ఉంటుంది. సో బాగా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఒక సౌండ్‌గా ఉండాలి. అంటే బాగా దాని మీద నాలెడ్జ్ ఎక్కువగా ఉండాలి. ఇట్ ఈస్ ఎలాబొరేటెడ్ టైమ్ కన్స్యూమింగ్ ఎక్స్‌పెరిమెంట్. ఓకే. ఇట్ ఈస్ పాసిబుల్ టు డిటర్మైన్ ది క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ది శాంపిల్ యాక్యురేట్‌లీ అట్ లార్జ్ స్ట్రెయిన్స్. సో మనం ఈచ్ స్ట్రెయిన్‌కి మధ్య స్ట్రెయిన్ రావాలంటే మనం ఆ క్రాస్ సెక్షన్ ఏరియా మనం ప్రతిసారి ఎంత ఉందని కాలిక్యులేట్ చేయాలి. అండ్ కన్సల్టేషన్ శాంపిల్ ఈస్ ఇన్ ద టెస్ట్ ఈస్ ఐసోట్రోపిక్. సో ఎందుకంటే ఇక్కడ మొత్తం మనం ఒకే కండిషన్‌లో చేస్తున్నాం. సో అంటే సాలిడ్ శాంపిల్ తీసుకొచ్చి మనం ఫిక్స్డ్‌గా చేస్తాం. బట్ నేచురల్‌గా మనం ఫీల్డ్‌లో ఎలా కండిషన్స్ ఉన్నాయో మనం ఇక్కడ అవి అప్లై చేయలేం. ఓకే. నెక్స్ట్ వన్ వెయిన్ షియర్ టెస్ట్. ఈ వెయిన్ షియర్ టెస్ట్ గురించి చెప్పే ముందు ఏంటంటే ఈ వెయిన్ షియర్ టెస్ట్‌ని ఫీల్డ్‌లో ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు. దీన్ని యాజ్ లాబొరేటరీ మెథడ్స్ కూడా చేయొచ్చు. సో లాబొరేటరీ మెథడ్‌కి ఫీల్డ్‌కి తేడా ఏంటంటే సో లాబొరేటరీ మెథడ్‌లో ఏంటంటే ఒక మౌల్డ్ తీసుకుంటాము. ఆ మౌల్డ్‌లో తీసుకొచ్చి సాయిల్ శాంపిల్స్ తీసుకొని ఈ యొక్క వెయిన్స్‌ని దాంట్లో డిప్ చేస్తామన్నమాట. ఓకే. దానిలోకి డిప్ చేస్తాం. అంటే అప్ టు ఎలా అంటే చూపిస్తాను డయాగ్రామాటికల్‌గా. దీని కింద ఒక బాక్స్ లాగా ఉంటుంది. ఒక కంటైనర్. సో, ఈ కంటైనర్‌లోకి దీన్ని తీసుకొచ్చి మొత్తం డిప్ చేయాలి. సో, డిప్ చేసిన తర్వాత అది అప్ టు ఎంత వరకు అంటే ఇది కంప్లీట్‌గా పూర్తిగా ఫిల్ అయిపోవాలి. అంటే ఆ సాయిల్‌లోకి కంప్లీట్‌గా పెనెట్రేట్ అయిపోవాలి. పెనెట్రేట్ అయిన తర్వాత ఏం చేయాలంటే దిస్ మెథడ్ ఈస్ మోస్ట్‌లీ అప్లికబుల్ ఫర్ వెరీ సాఫ్ట్ సాయిల్స్‌కే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది డ్రైవెన్ అవ్వాలంటే హార్డ్ సాయిల్స్‌లో డ్రైవెన్ అవుతుందా? డ్రైవెన్ అవ్వదు. ఓకే. సో, సాఫ్ట్ సాయిల్స్‌కే యూజ్ అవుతుంది. అండ్ దీనిపైన ఇట్లా రొటేట్ అవ్వడానికి ఇది ఒక హ్యాండిల్ ఉంటుంది. దీన్ని మనం ఇట్లా రొటేట్ చేయొచ్చనమాట. ఓకే. టార్క్ అప్లై చేయడానికి పైనుంచి ప్రొవిజన్ ఉంటుంది. సో, దాన్ని తిప్పి ఇట్లా పంపు మనం ఆఫ్ చేయాలంటే ఎలా తిప్పుతామో అలా ఈ షియర్ వెయిన్స్‌ని దీంట్లో పంపించిన తర్వాత దాన్ని ఆ టార్క్ అప్లై చేస్తా ఉంటాం. ఆ టార్క్ ఎట్లా అప్లై చేయాలంటే 0.1 డిగ్రీ పర్ సెకండ్ అప్లై చేయాలి. లేదా 1 డిగ్రీ పర్ మినిట్‌కైనా అప్లై చేయొచ్చు. సో, ఏ విధంగా అయినా సరే అట్లా అప్లై చేయాలి. సో చాలా గ్రాడ్యుయల్‌గా స్లోగా తిప్పుతూ ఉండాలి. సో, తిప్పిన తర్వాత ఒకానొక స్టేజ్‌కి వచ్చిన తర్వాత అది ఇంకా ఫర్దర్ మూవ్‌మెంట్ అనేది ఉండదు. లేదా స్లైడ్ అనేది సాయిల్ యొక్క స్లైడ్ అనేది చేంజ్ అవుతుంది. లేదా ఆ యొక్క టార్క్ మూవ్‌మెంట్ ఫర్దర్‌గా స్టాప్ అయిపోయినప్పుడు మనం కౌంట్ చేసుకోవాలి. అట్లా అది ఎన్ని డివిజన్స్ క్లోజ్ చేస్తుందో దాని యొక్క టార్క్ వాల్యూని బేస్ చేసి ఆ సాయిల్ యొక్క మనకి స్ట్రెంత్ అనేది వస్తుంది. సో, ఇట్ ఈస్ వెరీ ఈజీ ఎక్స్‌పెరిమెంట్ అండ్ ఫాస్ట్ ఎక్స్‌పెరిమెంట్. సో, దీని యొక్క వెయిన్స్ ఎలా ఉండాలి అంటే దీని యొక్క రేషియోకి దీనికి ఎట్లా ఉండాలంటే సో, జనరల్‌గా 1.5 టు అట్లా ఉంటుందన్నమాట. సో, 1.5 నుంచి 2 టైమ్స్ ఉండొచ్చు. సో, జనరల్‌గా దాని వెయిన్ సైజ్ ఎట్లా ఉంటుందంటే చూద్దాం. ద డయామీటర్ అండ్ లెంగ్త్ ఆఫ్ ది రాడార్ సో, రికమెండెడ్ యాస్ 2.5 ఎంఎం నుంచి 60 ఎంఎం ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ వన్ అప్ టు 10 ఎంఎం వరకు డెప్త్ వరకు ఉండాలి. సో, చెప్పినట్టే 0.1 డిగ్రీ పర్ సెకండ్ వరకు ఉండాలి. సో, మనం గ్రాడ్యుయల్‌గా మనం టార్క్ అప్లై చేస్తూ ఉంటాం. సో, ఎప్పుడైతే టార్క్ వాల్యూ ఇక ఫర్దర్‌గా ఇంకా మూవ్‌మెంట్ అంటూ లేదనుకోండి. సో, అప్పటితో మనం ఎక్స్‌పెరిమెంట్ చూసేసి కాలిక్యులేట్ చేసేసి మన యొక్క ఈ యొక్క సాయిల్ యొక్క షియర్ స్ట్రెంత్ మనం ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకే. సో, ఇలా అదే ఫీల్డ్‌కి అయితేసరికి ఎలా ఉంటుందంటే ఇలా ఇదంతా కాకుండా ఒకటే పొడుగ్గా బార్‌గా నీడిల్ లాగా ఉంటుంది. స్ట్రాంగ్‌గా పొడుగ్గా. సో, కింద వెయిన్స్ ఉంటాయి. సో, ఈ వెయిన్స్ టాప్ నుంచి చూస్తేనేమో ఇట్లా చూస్తే ఇట్లుంటుంది. టాప్ నుంచి చూస్తే 2 వెయిన్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ డైరెక్షన్‌లో ఉంటాయి. ఈ వెయిన్స్‌ని కంప్లీట్‌గా డిప్ చేసేసి డైరెక్ట్‌గా మనం గ్రాడ్యుయల్‌గా స్లోగా డిప్ చేయాలి. డిప్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లీవర్ ఉంటుంది. ఈ లీవర్ ద్వారా మనం ఏం చేస్తాం టార్క్ అప్లై చేస్తాం. సో, ఇక్కడ మధ్యలో దీనికి మధ్యలో ఒక
అరేంజ్మెంట్ ఉంటుంది. ఇది రొటేట్ చేస్తున్నప్పుడు పై పార్ట్ రొటేట్ అవుతుంది అండ్ కింద ఉన్న పార్ట్ స్ట్రాంగ్ అట్లే ఉంటుంది. ఒకానొక స్టేజ్కి వచ్చిన తర్వాత దీని మూవ్మెంట్ ఫర్దర్ గా అయిపోతుంది. ఆ విధంగా దాని యొక్క టార్క్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ టార్క్ రెసిస్టెన్స్ ద్వారా మనం షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో దాని ఫార్ములా ఏంటంటే ఇదేనండి. షియర్ స్ట్రెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి T/πd² × h/2 dA ప్లస్ dq/6 అనుకుంటా జనరల్ గా అలా వస్తుంది ఫార్ములా. ఇక్కడ మిస్టేక్ ఉన్నట్టుంది. ఓకే, ఫార్ములా ఇది. ఓకే, ఇక్కడ చూస్తే టీ అంటే టార్క్ అప్లై చేస్తాము, డి అంటే డయామీటర్ ఆఫ్ ది వేను, హెచ్ అంటే హైట్ ఆఫ్ ది వేను. సో అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈ షియర్ స్ట్రెంత్ ఆఫ్ ది సాయిల్ అనేది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ ది సాయిల్స్. ఓకే, సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి డైరెక్ట్ షియర్ టెస్ట్, ట్రయాక్సియల్ కంప్రెషన్ టెస్ట్. సో డైరెక్ట్ షియర్ టెస్ట్ అనేది లాబొరేటరీ టెస్ట్, ట్రయాక్సియల్ కంప్రెషన్ టెస్ట్ కూడా లాబొరేటరీ టెస్టే. అన్కన్ఫైన్డ్ కంప్రెషన్ టెస్ట్ లో కూడా మనం ఏంటంటే శాంపుల్ ని డిస్టర్బ్డ్ శాంపుల్ తీసుకోవచ్చు లేదా అన్డిస్టర్బ్డ్ శాంపుల్ తీసుకొచ్చి దాని కింద పెట్టేసి పైన నుంచి కింద నుంచి అప్లై చేస్తాం. కింద కొన్ని సాయిల్స్ కి ఏంటంటే కింద నుంచి మూవ్మెంట్ అనేది ఉంటుంది ఆ పిస్టన్, లేదా పైనుంచి మూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఒకనొక ప్రెజర్ దగ్గర అది షియర్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. ఆ విధంగా అన్కన్ఫైన్డ్ కంప్రెషన్ టెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ వన్ వెయిన్ షియర్ టెస్ట్. సో వెయిన్ షియర్ టెస్ట్ అయితే ఇంకా ఈజీ, చాలా ఫాస్ట్ గా అవుతుంది. బట్ దిస్ మెథడ్ ఈస్ అప్లికేబుల్ టు ఓన్లీ ఏమంటాం ఓన్లీ నార్మల్ సాయిల్స్ కే, సాఫ్ట్ సాయిల్స్ కే ఇది అవుతుంది. దీని మెరిట్స్ ఏంటంటే సింపుల్ గా ఉంటుంది, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే, మనం ఇన్సిట్యూ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ మనం ఎక్సిట్యూ కూడా చేసుకోవచ్చు. అంటే లాబొరేటరీలో చేసుకోవచ్చు, ఫీల్డ్ లో చేసుకోవచ్చు. ఓకే, సెన్సిటివిటీ ఆఫ్ ది సాయిల్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, బట్ డీమినెట్స్ కి వచ్చేసరికి ఏంటంటే ద టెస్ట్ కెనాట్ బి కండక్టెడ్ ఇన్ ఒక ఫిషర్ టైప్ ఆఫ్ క్లేస్ కి యూజ్ చేయలేము. అండ్ ఇట్ డస్ నాట్ గివ్ యాక్యురేట్ రిజల్ట్స్ డ్యూ టు అండ్ ఇట్ డస్ నాట్ గివ్ ది ఫెయిల్యూర్ ఎన్వలప్. సో ఫెయిల్యూర్ ఎన్వలప్ అనేది ఇక్కడ మనకి ఇవ్వలేదు, ఎందుకంటే ఫెయిల్యూర్ ఎన్వలప్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము. అండ్ ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఎన్వలప్ ఈస్ నాట్ హారిజాంటల్. ఓకే, సో దీస్ ఆర్ ద advantages or limitations and disadvantages of vein shear test. Okay, so thank you.